కూటమి ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లింలకు మోసం చేసిందని గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక మంగళదాస్ నగర్లోనే ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడుతూ, వక్ఫ్ సవరణ బిల్లుకు తెలుగుదేశం ప్రభుత్వం మద్దతు ఇస్తుంటే ఇక్కడ గుంటూరు తూర్పులో మాత్రం స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముస్లింల పక్షపాతినని, వక్ఫ్ సవరణకు తాను వ్యతిరేకమని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముస్లింల పక్షాన నిలిచేందుకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ ఫారూక్ ఇంకా పలువురు నేతలు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ప్రజలతో వచ్చిన నాయకుడు, ప్రజలతో ఉండే నాయకుడు, ప్రజల వెంట ఉండే నాయకుడు అని చెప్పి ఈరోజు నిజంగానే ఒక మైనారిటీకి ఎప్పుడు అండగా ఉంటాను అని చెప్పి మాట ఏ విధంగా చెప్పి రాజకీయాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట నిలుపుకున్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనారిటీలకు అండగా ఉంటాను అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో మీరు చూసుకుంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఏంటి ఆయన మద్దతు ఉన్నప్పుడు 21 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా మరి అక్కడ కేంద్రంలో ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఆ టైంలో ఎలాగ మైనారిటీలకు అందరికీ అండగా ఉన్నారో ఏపీ మైనారిటీలందరికీ, అదే విధంగా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో దీన్ని రద్దు చేయాలి అని పిటిషన్ వేసి ఈరోజు మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీకి నేను అండగా ఉన్నాను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఎవరు ఎంతమంది ఎన్ని మాటలు అని చెప్పినా ఏదో అందరూ కూటమి ప్రభుత్వానికి మాకు మీడియా అంటే మీడియా ఎక్కువ ఉంది, మేము పబ్లిసిటీ ఎక్కువ చేయగలము, మీడియా ద్వారా అబద్ధాన్ని నిజం కూడా చేయగలము అని చెప్పి అనుకుంటా వస్తారు. అలాంటిది ఈ రోజు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు అని చెప్పడానికి ఈ రోజు ఒక రుజువు. ఎలా అంటే వీళ్ళు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో మద్దతు ఇవ్వలేదు కానీ రాజ్యసభలో మద్దతు ఇచ్చారని చెప్పి ఎంతో ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారాన్ని తిప్పి కొడుతూ ఈ రోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజ్యసభలో మద్దతు ఇచ్చుంటే ఈ రోజు ఎందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేవాళ్ళు? మీరు దాన్ని బట్టి అర్థం అవట్లేదు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు కూటమి ప్రభుత్వాన్ని. ఏదో అబద్ధాన్ని నిజం చేద్దామని చెప్పి ఎంత ప్రూవ్ చేసినా వాళ్ళ నాయకుల ద్వారా, వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా, వాళ్ళ ఎంపీల ద్వారా చేద్దామని ఎంతో ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా రుజువు కాలేదు. ఎందుకంటే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు, న్యాయం వెంట ఉంది కాబట్టి ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. మరి అలాగే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మా తరఫున, ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరి తరఫున, మైనారిటీ సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు మైనారిటీలకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ మీడియా సమావేశం ప్రకారంగా చెప్తున్నాను. అలాగే స్థానికంగా మీరు చూసుకుంటే వీళ్ళది 2 మాటలు అని చెప్పి ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఏ విధంగా అంటే పోయిన ఫ్రైడే ఏమన్నారంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది మైనారిటీలకి మంచి జరిగింది అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ ఎమ్మెల్యే గారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ అన్న. మరి అలాగే నెక్స్ట్ ఫ్రైడే 7 రోజులు గడిచిన 7 రోజుల తర్వాత వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది నేను కూడా వ్యతిరేకినే అని చెప్పారు. అంటే ఒక ఎమ్మెల్యే మాటలే మీరు చూసుకుంటే నిలకడ లేనిది ఈ పార్టీలో. మరి నాయకత్వం ఏ నిలకడ ఉంటుంది అని నేను అడుగుతున్నాను. ఎందుకు వచ్చారో తెలీదు. అంటే మీటింగ్కి ఎందుకు వచ్చారో అంటే మీటింగ్కి వచ్చిన వాళ్ళు, కండక్ట్ చేసిన వాళ్ళు, నుంచున్న వాళ్ళు, ఎండలో 2 గంటలు నుంచిన వాళ్ళు అందరం మైనారిటీలు అందరూ పిచ్చోళ్ళం. మేమంతా పిచ్చోళ్ళం. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ని రద్దు చేయండి అని చెప్పి గొంతులు మేము అరిచి గీపెట్టి ఇది కేంద్రం దాకా వెళ్ళాలి చేయాలి అని చెప్పిన వాళ్ళు మేమందరం పిచ్చోళ్ళం. ఆయన వచ్చి నుంచొని ఇది వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది నేను కూడా వ్యతిరేకిస్తున్నాను, దీనికి కావాలంటే మీరు చేసే ప్రతి ధర్నాకి నేను నా ఒక్కొక్క రూపాయి కూడా నేనే నా జేబులో నుంచి ఇస్తానని చెప్పిన ఆయన మంచోడు. ఎలా మంచోడు నాకు చెప్పండి. నేను ఒకే ప్రశ్న అడుగుతున్నాను. మీరు పోయిన ఫ్రైడే ఏమో మంచిది అని చెప్పి ఈ నెక్స్ట్ ఫ్రైడే వచ్చేటప్పటికి ఇదేమో మంచిది కాదని చెప్తున్నారు కదా, ఎలాగో ఒక్కసారి అని నేను అడుగుతున్నాను మా ఎమ్మెల్యే గారు, మా నజీర్ అహ్మద్ అన్నని.